గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవిత్రమైన తిరుమలలో నెయ్యి పేరిట లడ్డూలో రసాయనాలు వాడడం దారుణమని జనసేన రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అత్తిగారి కృష్ణ మండిపడ్డారు. అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి లడ్డూ నెయ్యి కల్తీ జరిగినట్లు ఒప్పుకున్నారని, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇంకా బుకాయిస్తుండడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కడప నాయకులు జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన శ్రీరామచంద్రుని అయోధ్య గుడి, అయోధ్య టెంపుల్ నిజంగా ప్రపంచమంతా దాని మీద డేగకనలాగా చూసే టెంపుల్లో ఆ రోజు సాక్షాత్ మన ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, దేశాలకు సంబంధించి మన ప్రజలు, మన మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ అందరూ పోయి అక్కడ పోతే అక్కడికి కూడా కొన్ని లక్షల లడ్లు మన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అక్కడ తీసుకోవడం జరిగింది. ఆ రోజు సాక్షాత్ ప్రధానమంత్రి కూడా, మన రాష్ట్రపతి గాని, ప్రధానమంత్రి గాని, మినిస్టర్, చీఫ్ సీఎంలు గాని అందరూ అక్కడ తినడం జరిగింది. అంటే ఎంత వరకు వచ్చిందంటే ఆ రోజు మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన కూడా పిలుపు వచ్చింది ఎక్కడికి, అయోధ్యకు. అయోధ్య కూడా ఈయన పోలేదు. ఎందుకు పోలేదంటే ఆయన మనం చెప్పకూడదు, అవన్నీ వేరే రకంగా ఆలోచిస్తారు. ఎందుకు ఈ హిందుత్వాన్ని చెడగొట్టాలన్న ఆలోచనలో ఉన్నారో మరి ఏందో నాకు అర్థం కాలేదు. నిజంగా ఇటువంటి దరిద్రుని, ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానికన్నా చేయాలని ప్రజలకు మేము అంతా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని చేసిన శాండ్ మాఫియా చేశారు, భూ మాఫియా చేశారు, ఎర్రచంద్ర మాఫియా చేశారు, దొంగలు చేశారు. ఇన్ని కాదు, అన్ని గుళ్ళల్లో అకామిడేషన్స్ అంటే వాళ్ళు ఇంట్లో లాడ్జ్ లాగా వాడుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఇష్టం వచ్చిన టెంపుల్స్ భ్రష్టు పట్టించి 220-230 టెంపుల్స్ ను ధ్వంసం చేసినారు. ఎన్నో 1-2 కాదు, ఎన్నో జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎన్ని బుకాయించుకునేదానికి ఈ రకరకాల మాటలు మాట్లాడతారు, రకరకాలు సృష్టించుకుంటారు. ఈయన అమ్మటి రాంబాబు గారు ఇది కేవలం మనం దీనికి సంబంధించి వెంకటేశ్వరానికి సంబంధించిన ఈ ట్రాఫిక్ డైవర్ట్ చేసేదానికే అతను ఒక పన్నాగం పన్నాడు. ఆయన అంటాడు, అయ్యా కులమంతా ఏమైపోయింది, నేను కులస్తుని, నేను కాపును, ఇంకోటి అంటాడు. ఇన్ని రోజులు రాజకీయం చేసినప్పుడు కాపులు కనపడలేదా? కాపులు ఎక్కడ పోయినారు? ఈ రోజు నీకు ఇబ్బంది జరిగిందని కాపులు కనపడుతున్నారు. ఎందుకు? కులంతో ఏం సంబంధం ఉంది? అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారు. వైసీపీలో కాపులు ఉన్నారు, టీడీపీలో కాపులు ఉన్నారు, జనసేనలో కాపులు, బీజేపీలో కూడా కాపులు ఉన్నారు. కాపులు అనేది మధ్య ఏమైనా కాపులకి అందరికి ఏమైనా చేసినావా? మీ అబ్బగారు ఏమన్నా అప్పుడు జమీందారులు అయినా కాపులకి అందరికి రాసి ఇచ్చినారా? కాపు కులం అనేది ఒక రబ్బగారి సొత్తు కాదు, అందరిది. అన్ని పార్టీలో కాపులు ఉన్నారు. మంచితనానికి చెడ్డతనానికి చెడు జరిగినప్పుడు అందరము సమర్థించాలి. కానీ మనోడు చేసిన తప్పు ఏంది? మన ఆంధ్ర సీఎం అంటే మనందరికీ ఒక పెద్ద ఆయన, మన స్టేటుకు హెడ్. అటువంటి వ్యక్తిని నువ్వు దుర్భాషలాడి రకరకాల తిట్టి నువ్వు నేనేదో పెద్ద సత్యరిచంద్రులా కూర్చుంటే నీ ఇంటికి ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఏమయ్యా తిట్టామని అడిగేదానికి వస్తే నువ్వు మన బూతులు తిట్టి నువ్వు వాళ్ళను రకరకాలుగా మాట్లాడడంతో జరిగింది. అందుకు కేసు పెట్టినారు, అరెస్ట్ చేసినారు. తప్పేముంది? నువ్వు మాట్లాడకపోతే ఎందుకు కేసు పెడతారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు నిన్ను? దాని కులం ఎందుకు అడ్డపెట్టుకోవాలి? కాపులు అనే పదం, ఆ కాపులు అనేవారు అన్ని సార్లు ఉన్నారు, అన్ని దగ్గర ఉన్నారు. న్యాయం అన్యాయం చూస్తారు ప్రతి ఒక్కరు. మొండిగా నేను కాపులమ్మడి కావని కాకులు ఏం పోవు ఎంతమట్టి అన్ని చూస్తారు, అన్ని చూసి చేస్తారు. ఇటువంటి వ్యక్తులను ఎవరు క్షమించరు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కోను ఏ రకంగా శిక్షించాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా ప్రజలు కూడా నిర్ణయిస్తారు, ప్రజలు చర్చిస్తారు. ఎందుకంటే ప్రతి నోట్లో ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క చిన్న సామాన్య మానవునికి కూడా తెలుసు ఈ కల్తీ జరిగిందని. ఈ కల్తీ జరిగిన తర్వాత ఇంతమంది తిని ఎంతో మంది 100 కోట్ల జనాలు నిజంగా అవాక్ అయిపోయినారు. ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరనే ఇంత పాపం జరుగుతుందా? ఇంత అన్యాయం జరిగిందా? ఈ రకంగా కూడా చేస్తారా ప్రజలు? ఎటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని నిజంగా అసలు మనం ఊహించుకోలేని పరిస్థితులు కనపడుతున్నాం.